అంటే కానీ వైఎస్ కుటుంబానికి ఓటమి లేదు మీరు అన్నారు. రివర్స్ అయింది. వీళ్ళు రిగ్ చేశారు, వీళ్ళు సైక్లింగ్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. రిగ్గింగ్ చేశారా? దాని ఇంకా సైక్లింగ్ అంటే దీని వచ్చేసి 20 మంది 30 మంది ఉంటారు, చుట్టూ తిరిగి వాళ్ళు వేస్తా అంటారు. వాళ్ళు అది వాళ్ళు చేసే పని. ఒకసారి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. రామ్ ప్రసాద్ రెడ్డి గారు, హలో రామ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి సార్. మీరు సైక్లింగ్ చేశారు అంటున్నారు. నేను ఒంటిమిట్ట గురించి నాకు తెలియదు. ఒంటిమిట్ట కాదు, పులివెందుల గురించి మాట్లాడతారు. పులివెందుల గురించి చెప్తున్నాను, ఒంటిమిట్ట నాకు తెలియదు. రామ్ ప్రసాద్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు అనేది ఏంటంటే మీరు చేశారు, వాళ్ళు చేశారు గతంలో రిగ్గింగ్ బెదిరింపులు, ఇప్పుడు మీరు కూడా చేశారు అంటున్నారు. అన్నా నమస్తే అన్న, తులసిరెడ్డి సార్. నాకు వాయిస్ తక్కువ ఉంది. అన్నా నమస్తే సార్. నేను ముందే మీకు చెప్పాను సార్, ఆల్మోస్ట్ మీకు 5-6 నిమిషాలు బ్రీఫ్ చేశాను. మా వర్షన్ ఒకటే చెప్తున్నాం సార్. మేము ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశామో దాన్ని బట్టి ఓట్లు పడ్డాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి కుటుంబం పైన ఉన్న అసహ్యం కూడా మాకు కలిసి వచ్చింది. ఈ 2 విషయాలకు మీకు ఏకీభవిస్తున్నాం. దీనివల్లే మాకింత భారీ ఓటింగ్ శాతం రావడం, వాళ్లకు 500-600 ఓట్లు మాత్రమే రావడం జరిగిందండి. ఓకే ఓకే. తులసిరెడ్డి గారు, హలో. తులసిరెడ్డి గారు, సో నిన్న జరిగింది ఏంటి? మీరు రాజంపేట అయితే, రాజంపేట నియోజకవర్గంలో అదే ఒంటిమిట్ట జడ్పీటీసీ అయితే ఈజీగా టీడీపీ అక్కడ చేయకుండానే గెలిచింది అంటారు. నాకు తెలియదు ఆ విషయం, ఒంటిమిట్ట విషయం నుంచి నేను పూర్తిగా ఫాలో కాలేదు. కానీ పులిందుల వరకు వచ్చేసి డబ్బు కూడా పంచారు. వచ్చేసి ఇద్దరు, వాళ్ళు 5,000 వీళ్ళు 5,000 పంచారు. తర్వాత చీర కూడా పంచారు. డబ్బు వచ్చేసి 2 పార్టీలు, టీడీపీ వైకాపా ఇద్దరు కూడా ఓటుకు 5,000 ఇచ్చారు పులిందుల మండలంలో. ప్లస్ అడిషనల్ గా వచ్చేసి చీర కూడా ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ధనస్వామ్యము కొంతవరకు, ప్రజాస్వామ్యము కొంతవరకు, దౌర్జన్య స్వామ్యము అన్ని కలగలిసి ఉన్నాయి. ప్రజాస్వామ్యం ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కనీసం నామినేషన్ ఇచ్చేవాడు కాదు. నామినేషన్ చేసినా వచ్చేసి స్క్రూటీనీలో ఎత్తేసేవాళ్ళు. ఒకవేళ దాటుకుని వచ్చినా విత్డ్రావులు పోలీసుల ద్వారా విత్డ్రావులు చేసేవాడు. అది లేకుంటే వీళ్ళే దొంగ సంతకాలు పెట్టి విత్డ్రావులు చేసిండేవాడు. కాబట్టి గతంలో ఆ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు అవన్నీ లేకుండా నామినేషన్ చేశారు, స్క్రూటినీ అయిపోయింది, విత్డ్రావులు అయిపోయి ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ లాస్ట్ వచ్చేసేసి దీని రివర్స్ వచ్చేసి ఈ గతంలో వాళ్ళు చేసే పని ఈసారి వీళ్ళు చేశారు అంతే. కానీ అంతే తప్పని చేసి గతంలో వాళ్ళు గెలిచినప్పుడు ఇప్పుడు 2 సార్లు ప్రజాస్వామ్యం ఓడిపోయిందా? గెలిచిన ఎవరైనా సరే 2 సార్లు కాదు, 77 నుంచి 78 నుంచి పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలవట్లే. ఎప్పుడు ప్రజాస్వామ్యం వచ్చేసి నాకు తెలిసి 90 ప్రజాస్వామ్య పద్ధతి జరిగినప్పుడు 84 ప్రజాస్వామ్యం ఎంపీ ఎన్నికల్లో అప్పుడు 3,000 మెజార్టీ వచ్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినప్పుడల్లా వైకాపా కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా రిజల్ట్ వచ్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినప్పుడల్లా 95లో వచ్చేసి 4 పోటీ చేస్తే 3 గెలిచారు టీడీపీ. అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి. కాబట్టి అటు వాళ్ళ యొక్క దౌర్జన్యాన్ని ఎదుర్కోగలిగినప్పుడు వచ్చేసి ముఖాముఖిన పోటీ జరిగింది, లేకుంటే టీడీపీ గెలవడం జరిగింది. అది ఎదుర్కోలేనప్పుడు అది 1 సైడ్ వచ్చేసి మెజార్టీలు, 1,00,000 మెజార్టీలు, 80,000 మెజార్టీలు, ఇట్లా అది ప్రజాస్వామ్యబద్ధంగా ఏం కాదు. అది వచ్చేసి సైక్లింగ్ అంతే. ఒక 20 మంది 30 మంది బూతుల్లో ఉంటారు, వాళ్ళే తిరిగి వేస్తా ఉంటారు. ఓకే. డెవలప్మెంట్ ఏం జరగలేదా అయితే పులివెందుల్లో? డెవలప్మెంట్ జరిగింది, అది బ్రహ్మాండంగా వచ్చేసి కాంగ్రెస్ హయాంలో జరిగింది. డెవలప్మెంట్ అయితే కూడా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. రాజశేఖర రెడ్డి కాదు, రాజశేఖర రెడ్డి, రోషే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్ లో పాడా అని చెప్పేసి పులిందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ. అది యాక్చువల్ గా రాజశేఖర పీరియడ్ కంటే రోషే గారి పీరియడ్ లో, కిరణ్ కుమార్ పీరియడ్ లో ఎక్కువ నిధులు వచ్చాయి పాడా కింద. అంతకుముందు వచ్చేసి రాజశేఖర రెడ్డి లేకముందు కాంగ్రెస్ హయాంలో పెంచికల్ రెడ్డి అని ఆయన కాంగ్రెస్ మంత్రి వచ్చేసి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఆయన పుణ్యమే. కాబట్టి డెవలప్మెంట్ వచ్చేసి 90% కాంగ్రెస్ హయాంలో జరిగింది, 10% ఈ 2 పార్టీల హయాంలో జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కడపలో ఆయన లేకపోతే ఆయన ఫ్యామిలీ మెంబర్ పోటీ చేసినప్పుడు మాత్రం ఎప్పుడు ఓడిపోలే కదా. నేను చెప్తున్నది వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీ ఓడిపోయినాడు. అది వివేకానంద మొన్న ఆయన చనిపోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత. అంతకుముందు ఎమ్మెల్సీ రిస్ట్రిక్టెడ్ టు నాట్ ఓన్లీ పులివెందులు కదా, జిల్లా మొత్తం కదా. నేను అనేది పులివెందుల, కడప. ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికల వరకు ఎంపీ ఎన్నికలు చెప్పాను కదా, వచ్చేసి రాజశేఖర రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే అయినాడు, 4 సార్లు ఎంపీ అయినాడు. కానీ ఇవి జెడ్పీటీసీ ఎన్నికలు చెప్తాను కదా, 1995లోనే
4 జెడ్పీటీసీలు పోటీ చేసి టీడీపీ 3 గెలిచింది. ఆ సందర్భంలో వేంపల్లిలో వచ్చేసి ఫైరింగ్ జరిగి ఒక టీడీపీ కార్యకర్త వెంకట సుబ్బయ్య చనిపోతే అప్పుడు వచ్చేసి రాజశేఖర్ ఎంపీగా ఉంటే దాదాపు 500 మంది 600 మంది లేడీస్ వచ్చేసి చాటలు పరుకులు తీసుకుని రాజశేఖర్ మీద అటాక్ చేశారు. పోలీస్ స్టేషన్ మీదనే, వేంపల్లి పోలీస్ స్టేషన్ మీద ఆయన స్టేషన్ లో ఉంటే రాజశేఖర్ మీద 95 మార్చిలో దాదాపు వచ్చేసి 500-600 మంది లేడీస్ చాటలు పరుకులు తీసుకుని పోయిన స్టేషన్ మీద. కాబట్టి 2 చరిత్రలు ఉన్నాయి. మరి ఎట్లా పులివెందుల్లో ఇక్కడ ప్రజాస్వామ్యం ఎట్లా? ఒకళ్ళేమో నామినేషన్ వేయనివ్వరు, ఇంకో దగ్గర నామినేషన్ వేసిన తర్వాత విధంగా జరుగుద్ది. ఇవన్నీ నీవు నేర్పిన విద్య నీరజాచి అని చెప్పినట్టు వాళ్ళు నేర్పిన విద్య ఇప్పుడు వీళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళకంతా గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకంటే అప్పర్ హ్యాండ్ అయిపోయినారు. దాంతో వచ్చేసి చేతులు పైకి ఎత్తేసారు అంతే. ఓకే ఓకే ఓకే. సో ఇదేం ఇప్పుడు టీడీపీకి మరి దాదాపు 90% ఓట్స్ వచ్చాయి. ఇది వేసింటే కదా అంట, ప్రజలు వేసింటే కదా. ఇది గుద్దుకు సైక్లింగ్ వచ్చేసి అప్పుడు కానీ ఇప్పుడు కానీ చెప్పి మరి ఎందుకు ఇప్పుడు ఎన్నికల కమిషన్ సీసీ ఫుటేజ్లు ఇవన్నీ బయట పెట్టే పరిస్థితి ఉండదా? ఆల్రెడీ వచ్చేసి 2 బూతుల్లో రీపోలింగ్, మరి దాంట్లో పాల్గొనొచ్చు కదా. ఓకే, ఇప్పుడు రీపోలింగ్ జరిగింది, మరి దాంట్లో పాల్గొనొచ్చు, దాంట్లో నిరూపించవచ్చు వచ్చేసి దానికి బాగా చేశారు. ఓకే, ఇప్పుడు వేసిన ఓట్లు టీడీపీ వాళ్ళు లోకల్ ఓటర్సా పులివెందులో బయట నుంచి తీసుకొచ్చారా? ఇప్పుడు లోకల్ గా ఉండొచ్చు, బయట ఉండొచ్చు. నేను యాక్చువల్ గా వచ్చేసి చూడలే కానీ ఈ జనరల్ గా వచ్చేసి లోకల్ గా ఉండే వాళ్ళు కూడా మనము ఒక 1000 ఓటర్స్ ఉంటారు అనుకోండి. 1000 ఓటర్స్ లో ఒక డబ్బు కూడా ఇస్తున్నారు, ఇద్దరు ఇస్తున్నారు. డబ్బులు ఇవ్వకుండా అంటే మళ్ళా ఉండదు. డబ్బులు వచ్చేసి 5,000 అంటే ఒకరికి ఏం చిన్న అమౌంట్ కాదు కదా. 5,000 ప్లస్ చీర, వాళ్ళు ఇచ్చిరి వీళ్ళు ఇచ్చిరి. కాబట్టి ప్రజలు కూడా వచ్చేసి ఏవి వేసుకోలే మా ఓటు అని చెప్పేసి పెద్ద పత్తిగట్టనే ఉండదు, వచ్చేసి డబ్బులు ఇచ్చారు కాబట్టి. దాంట్లో 20 మంది 30 మంది వచ్చేసి వాళ్ళే తీసుకొని సైక్లింగ్ చేసుకుంటూ ఉంటారు అంతే. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ రాంప్రసాద్ రెడ్డి గారు. సో రెహానా ఒకటి